అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి చాలా సింపుల్ అండ్ ఈజీగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఇంట్లో ఉన్న ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పౌడర్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని ఎలా వాడుకోవాలో కూడా ఈరోజు చూద్దాము. గ్యాస్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కామన్ అయిపోయిందండి. అలాంటి వారు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ముందుగా 1 కప్పు జీలకర్ర తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే జీలకర్ర తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సోంపు కూడా తీసుకోండి. అలాగే 1 కప్పు ధనియాలు కూడా తీసుకోండి. ఇది కప్పు పెద్దది కానీ క్వాంటిటీ మాత్రం 3 సమానంగా తీసుకున్నాను. ఇలా 3 సమానంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వేయించుకుందామండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ వచ్చిన తర్వాత ధనియాలు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి. అలాగే ఈ పౌడరు 99% గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేరే ఏదైనా సర్జరీలు అయ్యి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంటే చెప్పలేను, కానీ నార్మల్గా పేగుపూత కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ ఉంటే గ్యారంటీగా పనిచేస్తుందండి. ఇప్పుడు ధనియాలు చిటపటలాడి వేగాయి. వాటిని పక్కకు తీసుకొని అందులోనే సోంపు వేసి వేయించుకోవాలండి. సోంపు త్వరగానే వేగుతుంది. కళాయి ఆల్రెడీ వేడెక్కే ఉంది కాబట్టి సోంపు త్వరగా వేగిపోతుంది. ఇలా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనం తీసుకున్న ధనియాలు కానీ సోంపు కానీ జీలకర్ర కానీ ఇవి 3 కూడా డైజెషన్కి బాగా ఉపయోగపడతాయండి. వీటిలో ఏవి ఉపయోగకరం కానివి లేవు. ఇప్పుడు సోంపు కూడా వేగింది. దీన్ని కూడా పక్కకు తీసుకుందాము. అదే కళాయిలో జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. జీలకర్ర కూడా త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడు జీలకర్ర చిటపటలాడుతుంది. జీలకర్రని కూడా పక్కకు తీసుకొని ఈ 3 పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేయండి. మనం పౌడర్ పట్టుకోవాలంటే పూర్తిగా చల్లారాలి. అప్పుడే పౌడర్ బాగా వస్తుంది. ఇవి చల్లారే వరకు అలా వదిలేసి నేను చల్లారిన తర్వాత పౌడర్ పట్టి చూపిస్తున్నాను. చూశారు కదా, ఈ విధంగా పౌడర్ పట్టుకోండి. మరి మెత్తగా పట్టొద్దు, కొంచెం ఇలా బరకగా ఉండాలి. ఇలా పౌడర్ పట్టుకున్న దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాస్తో గ్లాసుడు వాటర్ తీసుకోండి. ఈ వాటరు కొంచెం మరిగే వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని 1 స్పూను వేసుకోండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకోండి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం మరిగితే ఆ పౌడర్లో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగుతుంది. ఇలా 1 నిమిషం పాటు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసులోకి వడపోసుకోండి. మీరు ఇలా వడపోసుకోకుండా డైరెక్ట్గా అయినా తాగేయచ్చు. ఆ పౌడరు నోటికి తగులుతుంటే కొంతమంది ఇష్టపడరు, అందుకే ఇలా వడపోసుకోండి. ఇలా వడపోసుకున్న తర్వాత వీటిని రోజు ఉదయం పరిగడుపున 1 గ్లాస్ తాగండి. ఇలా వేడివేడిగా టీ తాగినట్టు తాగండి. లేదనుకుంటే కొంచెం గోరువెచ్చగా అయ్యాకైనా తాగొచ్చు. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా 1 గ్లాస్ తాగండి. లేదు మాకు ఇంత టైం ఉండదు ఇలా చేసుకొని తాగటానికి అనుకుంటే ఈ పౌడర్ని డైరెక్ట్గా 1 స్పూను పరిగడుపున నోట్లో వేసుకొని వాటర్ని గోరువెచ్చగా చేసుకొని 1 అర లీటర్ తాగండి. అలా కూడా బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో వేసుకొని ఒక 4-5 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు డైలీ తాగొచ్చు. చూశారు కదా, ఈ విధంగా సీసాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.